శివాయ నమః. నమో శివాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం యమలవాడ రాజన్న సోమవారం నాడు వెగ్గుపై రైసాయ నమః. జై వరదుంటిదానా గా వేములవాడ రాజన్న ఎగ్గు తింటాడా? ఎగ్గు తింటున్నావు పిగ్గోలు అవుతున్నావు. గా వేములవాడ రాజన్న ఎగ్గు తింటాడా? అవే కౌరవా ఎవడన్నా ఎక్కువ తినడా? సప్పుడే ఎవరన్నా ఎక్కువ తినడా? తినడా? తినడు. ఏమన్నా రాజన్న పేరు చెప్పుకొని వస్తారు. ఏమన్నా రాజన్న పూజ కడతారు, కోలేర కట్టేస్తారు, గుండాల తాను చేస్తారు, అన్ని పూజలు చేసుకుంటారు. రాజన్న అనుకున్నది ఏంటిది? బద్ది పోషమ్మ. బద్ది పోషమ్మ కూడా గుడ్ల కొన్ని పట్టుకొస్తారు. గుడ్ల కొన్ని పట్టుకొని తాత పోయంగా మనోడు గిసుడు మనం చూస్తాడు. తాత గుడ్డ కూడా అట్లా గుడ్లు వెళ్తాయి కదా. తాత గుడ్డే తాత గుడ్డే తాత కోడిగుడ్లే అనాలి. అదే తాత కోడిగుడ్లు అంటాడు. అది అంటుకొని తినరా? అందుకే ఆ చేస్తున్నాను. ఓ శ్రీ కొండగట్టు ఆంజనేయాయ నమః. ఓం కొండగట్ట అంజన్న నీకు మంగళవారం నాడు మఠానయనమా. వరదుంటిదానా కొండగట్టు అంజన్నకు చందనం పూజలు, మల్లెపూ దండల పూజలు, జిల్లెడి దండల పూజలు చేస్తారు గాని ఏం పూజ చేస్తారే? ఏం పూజ చేస్తారంటే కొండగట్ట అంజన పేరు చెప్పుకొని పోతారు. కొండగట్ట అంజన గుండల తాను చేస్తారు, పూజ చేస్తారు. ఆ ఎనుకున్న ఏంటిది? బేతాల స్వామి. బేతాల శివ దగ్గరికి మేకపోతలు పట్టుకుపోతారు, కోసుకుంటారు. మరల కిందకి వస్తారు. ఆ మరలకు అలలు తీస్తారు, తోలు తీస్తారు, కోసుకుంటారు, బట్టలు తెచ్చుకుంటారు, వండుకుంటారు, మెత్త తింటారు, వాళ్ళ ఇంటికి పోతారు. మటన్ అనగానే పిల్లగాడు పేదలు తప్పరి ఈ పిల్లగాడ అందుకే ఒకట్లా అవుతున్నాయి. ఓ శ్రీ కొమరవెల్లి మల్లికార్జునాయ నమః. ఓం కౌరెల్లి మల్లయ్య ఆదివారం నాడు పుల్లు బాటలేనవా. వరదుంటిదానా సట్టేడు వారాలు, శ్రవణేడు వారాలు, బంతిపూలతోటి, బండారుతోటి, పరమన్నంతోటి, బెల్లపువ్వతోటి కవి పూజలు చేస్తారు కానీ నీ పూజ పురుగులు అంటావు. అవ్వ ఏ పూజనే? ఒగ్గోళ్ళు ఏం పూజలు అంటావు. మళ్ళా బట్టలు ఎత్తారు. బౌద్ధికంగా ఆరగొట్టంగానే బట్టలు ఎత్తారు. ఏం చేస్తారు? పొద్దున్నా కోరినాము పోషణ కళ్ళు పైసలు ఇవ్వాలంటే పోషణ 2000 ఇచ్చే 2000 పట్టుకుపోయి దావర కూర్చుంటే 3000 వచ్చే చికెన్ కదా లచ్చాకు తెలుసు. ఆరాలే తెలుసు. ఓ శ్రీ కనక దుర్గమ్మాయ నమః. కనక దుర్గమ్మ కిలంతా జిలేబైనవా. వరదుంటిదానక దుర్గమ్మ జిలేబీ తింటదా? మేకపోతులు, గొర్రెపోతులు, కోడి పుంజులతోటి, బెల్లం శాఖతోటి అవునా కలి శాఖ పెడతారా? పెట్టరా? జిలే పెడతావు. పెడతారా? అయిపోయానా ఎప్పుడు కౌసు దీనికి దుర్గమ్మ బోరు కొట్టిందండి. నాకు ఒకసారి తీపి కావాలన్నది. అందుకే తీపి పెడదాం ఒకసారి. ఏమైతుంది? అంతేనా? అయితే దాసి ఏం చేస్తున్నా నువ్వు? నువ్వేం చేస్తున్నావు? నేను గుళ్ళ ఉన్నా, రాతి లింగానికి పూజ చేస్తున్నా. నేను గుళ్ళే రీతి లేని వాళ్ళు రాత్రి లింగానికి పోయి చేస్తారు. రీతి ఉన్న ఆడవాళ్ళు తీసేకి ఈయన లింగానికి పోయేయాలి. పిల్లగాని లింగానికి ఎట్లా చేస్తున్నావే? ఎట్లా చేస్తున్నావు అంటే మబ్బులు 4 కొట్టంగా లేసి చెమట నీళ్లు వంట పోయి ఆయన లింగాన్ని అడిగి ఆ లింగం మీద ఉద్దిపత్తులు ముట్టించి కుంకుమ పసుపు ఎడబెట్టినావా? చూడాలి మరి అడకన్న తల్లి పట్టిన రోజు విన్న వేసి రాదు. మరి వాళ్ళ ఈ రోజు లోపల యములవాడ గ్రామం లోపల మరి ఎక్కల వారి ఇళ్ళల్లా మరి రాముడు సరిగతం ఏంటి కాబట్టి రామ అన్న కథకు తెలివెట్టిరు. మరి ఎక్కడ కాదు, మరి ఇక్కడ యములవాడ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా, మాది నమ్ములుగుండుపల్లె. మరి ఒగ్గు కథ మల్లికార్జున ఒగ్గు కథ బృందం మరి గమ్మతి టీవీ లోపల ఒక ప్రోగ్రాం వస్తుంది. చూసి అందరూ ఆదరించాలి, గంట కొట్టాలి, తప్పకుండా చూడాలి. అందరూ చూశారు కదా సంధ్యారాణి ఒగ్గు కథ. ఈ ఒగ్గు కథతో పాటు వీళ్ళ దగ్గర చాలా కళారూపాలు ఉన్నాయి. ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా వీరు వివిధ రాష్ట్రాల్లో వాళ్ళ కళా ప్రదర్శన, ఒగ్గుడోలు ప్రదర్శన, ఒగ్గు కథ చెప్పడం జరిగింది. మీ ప్రాంతంలో జరుగుతున్న ఉత్సవాలు, జాతరలో, పండుగల్లో వీళ్ళ కళా ప్రదర్శన కోసం కింద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. వీళ్ళ నెంబర్ ఇచ్చాను, ఒగ్గు కథ మహేందర్ అని. వీళ్ళ కళా బృందం పేరు కూడా ఇచ్చాను. డిస్క్రిప్షన్లో మొత్తం వీళ్ళ గురించి వివరంగా ఉంది. వీళ్ళ దగ్గర ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అనేది. వీళ్ళ దగ్గర పోతరాజులు ఉంటాయి, ఒగ్గుడోలు ఉంటుంది,
మహిళా ఒగ్గు డోలు ఉంటుంది. వివిధ వేషాధారణలతో మీ యొక్క పండుగల ఉత్సవాల్లో ఎంతో వైభవంగా జరుపుకునేందుకు వీళ్ళు కళారూపాలు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళది నమ్మిగుండుపల్లి గ్రామం, వేములవాడ రూరల్ మండల్, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ రాష్ట్రం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఒగ్గు కథ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మా కళాకారులను ఎంకరేజ్ చేయండి. మన గమ్మ టీవీ ఒగ్గు కథల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కళామ తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ.